అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనురాధ. నా ఛానల్‌లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్, డీఐవై ప్రిపరేషన్స్ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ చూస్తారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాము. దాని ప్రాసెస్ అంతా కూడా చూద్దాము. సో దానికోసము నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ చియా సీడ్స్ మనకి డైజెషన్కి చాలా మంచిది. సో చియా సీడ్స్ని నేను వాటర్లో సోక్ చేస్తున్నాను. సో వాటిని వాటర్లో వేసి కొంచెం సేపు నాననిద్దాము. సో సైడ్కి పెట్టేసి రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. సో మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి మీ ఆప్షనల్, మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం, పిస్తా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మీకు పెద్దగా నచ్చుతుంది అంటే ఓకే, లేదు అనుకుంటే ప్రతి బైట్లోనూ మనకు ఒక్కొక్క డ్రై ఫ్రూట్ అనేది తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా అన్నిటినీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు నేను ఇంకొన్ని సీడ్స్ కూడా యాడ్ చేశాను. అవేంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్, పంకిన్ సీడ్స్ 1 స్పూన్ యాడ్ చేశాను. సో వీటన్నిటినీ కూడా మనము సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ యాపిల్, బనానా అండ్ ఆరెంజ్ తీసుకున్నాను. సో మీ దగ్గర గ్రేప్స్, పొమోగ్రానేట్ కూడా ఉంటే, దానిమ్మ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. సో నా దగ్గర ఓన్లీ యాపిల్, బనానా అండ్ ఆరెంజ్ ఉంది. సో నేను వాటి వరకు యాడ్ చేస్తున్నాను. సో ఆ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని, బౌల్లో నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. బాయిలింగ్కి పెట్టేశాను. ఈ మిల్క్ బాయిల్ అయ్యేలోపు నేను కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కానీ మిల్క్లో కానీ డైల్యూట్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటాను. అలా ముందే మనము మిల్క్లో కానీ వాటర్లో కానీ డైల్యూట్ చేసుకోవడం వల్ల, కలుపుకోవడం వల్ల ఏంటంటే మనము దీన్ని డైరెక్ట్గా హాట్ మిల్క్లో, వేడి పాలల్లో వేసినప్పుడు మనకి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అవుతుంది. సో అందుకనేసి మనం ముందే డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. సో నేను 1/2 లీటర్కి 1.5 స్పూన్ తీసుకున్నాను. నాకు కన్సిస్టెన్సీ సరిపోతుంది 1.5 స్పూన్. లేదు మీకు ఇంకొంచెం థిక్గా కావాలి అనుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీరు లాస్ట్లో చూస్తారు నాకు 1.5 స్పూన్కి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందని. దాన్ని బట్టి మీకు ఇంకొంచెం థిక్గా కావాలి అనుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో నేను వాటర్ తోటి
మిక్స్ చేశాను కస్టర్డ్ పౌడర్‌ని. లేదు మీకు కావాలి అనుకుంటే పాలతో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో, అది మిక్స్ చేసేసి సైడ్‌కుంచేసి ఈ మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా! మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడే మనము షుగర్‌ని కూడా యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్‌ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. మేమైతే స్వీట్ కొంచెం తక్కువే తింటాము. మరీ ఎక్కువ తినము. సో, అందుకనేసి మాది స్పూన్ చాలా చిన్నది. మీకు స్పూన్ సైజ్ కూడా చూపిస్తాను. చాలా చిన్నగా ఉంటుంది. సో, ఆ స్పూన్ తోటి నేను హాఫ్ లీటర్‌కి 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. మాకు మరీ పెద్ద స్వీట్‌గా ఏం లేదు. మీకు స్వీట్ కావాలి అనుకుంటే మీరు ఇంకొక 2 స్పూన్స్ అలా మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. సో, షుగర్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏంటంటే పాలు అలా పెట్టేసి వదిలేసామంటే పొయ్యి మీద అడుగంటుతుంది పాలు. సో, అది అడుగంటకుండా మనము మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా మిక్స్ అయిపోవాలి. అంతా కరిగిపోవాలి. సో, కరిగిపోయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ ఉంది కదా! అదంతా కూడా మనము ఈ బాయిల్ అయిన మిల్క్‌లో కలిపేసుకుందాము. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచాము అంటే మనకి కొంచెం మిల్క్ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇవి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత నేను బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత నాకు కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ అయిన తర్వాత నేను పొయ్యి ఆఫ్ చేస్తాను. సో, ఇది బాగా నాకు మీరు చూసారంటే కన్సిస్టెన్సీ చేంజ్ అయింది. కొంచెం థిక్‌గా వచ్చింది. సో, ఇలా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి మాది ఎలక్ట్రిక్ స్టవ్. మేము స్టవ్ ఆఫ్ చేసినా సరే ఇంకొంచెం హీట్ ఉంటుంది అంతే. సో, అందుకని నేను 2 మినిట్స్ ముందే స్టవ్ ఆఫ్ చేశాను. సో, నేనింకా దాని మీదనే ఉంచాను కాబట్టి కొంచెం నాకు వేడి అంతే ఉంటుంది. మీరు చూసారంటే మీకు బాయిలింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తున్నాను. మనం ఆ వేడి మీదనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి అవి కొంచెం మనం సోక్ చేయలేదు, నానబెట్టలేదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఈ వేడి దాంట్లో వేస్తే కొంచెం ఉడికినట్లుగా కొంచెం మెత్తపడుతుంది. తినడానికి కూడా బావుంటుంది. సో, అవి వేసి బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసేసి ఒక 5 మినిట్స్ నేను వదిలేస్తున్నాను. నేను ముందు కట్ చేసిన ఫ్రూట్స్ ఇంత వేడి మీద అయితే యాడ్ చేయట్లేదు. కొంచెము చల్లారిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆప్షనల్. ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ ఆప్షనల్. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాము కదా! చియా సీడ్స్‌ని కూడా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా! వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి. సో, అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని రూమ్ టెంపరేచర్‌కి రావాలి. ఈ ఫ్రూట్ సలాడ్ అనేది రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాతనే మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా తింటే చాలా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. సో, ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ ఫ్రూట్ సలాడ్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే మాత్రం నాకు కంపల్సరీ కమెంట్స్‌లో చెప్పండి ఎలా వచ్చింది మీకు టేస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.